ఆత్రేయపురం అంటే పూతరేకులు గుర్తొస్తాయి. బట్ ఫర్ ఎ చేంజ్ ఈ సంక్రాంతి నుంచి కేరళ మాదిరి పడవ పోటీలు కూడా గుర్తొస్తాయి. కోనసీమలో లక్షల ఎకరాలకు నీరందించే ప్రధాన కాలువలో నిర్వహించే పడవ పందాలు ఈసారి స్పెషల్ అట్రాక్షన్ గా నిలబోతూ ఉన్నాయి. కోనసీమ తిరుమలగా పిలుచుకునే వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే మార్గంలో ఈ పడవ పోటీలు జరగబోతున్నాయి. ఇకపై ప్రతి సంక్రాంతికి కోడి పందాలతో పాటు పడవ పందాలు కూడా నిర్వహిస్తామంటున్నారు నిర్వాహకులు. సంక్రాంతి సంబరాలు అప్పుడే మొదలైపోయాయి. అయితే సంక్రాంతి అంటే కోడి పందాలు ఒక్కటే కాదు, అలాగే పతంగులు ఉంటాయి. ఈ విధంగా చూసుకున్నట్లయితే పడవల పందాలు ఆత్రేయపురం పూతరేకులకు పెట్టింది పేరు. అలాంటి ఆత్రేయపురంలో పడవల పందాలు కూడా నిర్వహించాలి, స్విమ్మింగ్ పోటీలు కూడా పెట్టాలి అని ఇక్కడ ఏదైతే మత్స్యకారులు ఉంటారో వారందరికీ కూడా ఒక కొత్త ఉత్సాహాన్ని ఇవ్వాలంటూ కూడా రాజుగారు ఎలియాస్ గబ్బర్ సింగ్ అయితే దీనికి పడవల పందాలకైతే పూనుకున్నారు. అయితే అసలు ఆయనకి ఆలోచన ఎలా వచ్చింది, ఈ సంక్రాంతి సంబరాల్లోనే పడవల పోటీలు పెట్టాలని ఆలోచన ఎలా వచ్చింది కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు మీకు ఈ పడవల పందాలు పెట్టాలని ఆలోచన ఎప్పుడు కలిగింది? యాక్చువల్లీ ఈ పడవల్లో పోటీలు అన్నది లాస్ట్ టైం స్టార్ట్ చేశాను లాస్ట్ ఇయర్. బట్ అది ఏంటంటే తూతు మంత్రంగా ఏదో చేశారు. బట్ ఇప్పుడు మన తెలుగుదేశం గవర్నమెంట్ రాగానే మన స్థానిక శాసనసభ్యులు బండారు సత్యానంద దీన్ని ప్రెస్టేజ్గా తీసుకుని ఈ కోనసీమకి ముఖద్వారమైనటువంటి బొబ్బలంక నుంచి దీన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మన లోకల్ అభివృద్ధికి, అలాగే మన వాడిపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా దినదినాభివృద్ధి చెందింది. అంటే తిరుపతి తర్వాత తిరుపతిగా ఈ టెంపుల్ వెలుగొంది. కాబట్టి దానికి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా ఏదో ఒక ఆహ్లాదకరమైన వాతావరణం చూపించాలని ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇది చాలా ప్రెస్టేజ్గా తీసుకుని మన టూరిజం మినిస్టర్ గారితో మాట్లాడి, అలాగే మన టూరిజం శాఖతో మాట్లాడి దీన్ని ఇక్కడ జరపడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే ముఖ్యంగా మీకు అందరికీ తెలిసిందే ఆత్రేయపురం పూతరేకులు అందరికీ ఫేమస్. ఆ పూతరేకులు తీయడానికి ఇది రచించితే రెండు కూడా చాలా బాగుంటుందనే ఉద్దేశంతో మన ఎమ్మెల్యే గారు దీనికి చాలా కష్టపడి చాలా ప్రెస్టేజ్ తీసుకుని కార్యక్రమం జరిపించడం జరుగుతుంది అన్నమాట. టోటల్గా ఎన్ని విభాగాల్లో ఈతల పోటీలు ఉంటాయి, ఎన్ని విభాగాల్లో పడవల పోటీలు ఉంటాయి, ఎంతమంది టోటల్గా పాల్గొంటున్నారండి? ఇంచుమించు సుమారుగా కంటెస్టెంట్లు వచ్చి ఓన్లీ ఈతల పోటీలకి పడవ పోటీలకి 500 మెంబర్స్ అండి. అలాగే పతాంగులకి ముగ్గుల పోటీలకి మా ఎక్స్పెక్టేషన్ ప్రకారం 400 మంది దాకా ఉండొచ్చు అండి. ఎందుకంటే స్థానికులు ఎక్కువగా మన ముగ్గుల పోటీలకి పతంగుల పోటీలకి వస్తున్నారు. ఈతల పోటీలకి అయితే దేశ నలుమూల నుంచి స్విమ్మర్స్ న్యూఢిల్లీ నుంచి రావడం జరుగుతుంది, చెన్నై నుంచి రావడం, లేడీ స్విమ్మర్స్ కూడా చాలా ఉత్సాహంగా ఇంచుమించు 40 మెంబర్స్ వాళ్ళు రావడం జరిగింది. అలాగే మన టూరిజం వివిధ ప్రాంతాల నుంచి అంటే లోకల్ స్విమ్మర్స్ని కూడా మనం ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో ఇది ఇక్కడ కార్యక్రమం జరుగుతుందండి. లోకల్ స్విమ్మర్స్ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇంచుమించుగా స్విమ్మర్స్ అయితే మీకు బోట్ రేసింగ్ అయితే అంటే కేరళకి తలదన్నిలాగా, అంటే మన కోనసీమ కూడా కేరళలాగా మనం ఒక అందమైన ప్రాంతం కాబట్టి దీన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఇంచుమించుగా 500 మంది దాకా పార్టిసిపెంట్ మీరు దీంట్లో జాయిన్ అవుతారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. పడవ పోటీకి ఎంత డిస్టెన్స్ పెట్టారు సార్, ఎంత డిస్టెన్స్ పెట్టారు, ప్రైజ్ మనీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా, ఎంత ఉన్నాయి? పడవ పోటీకి వచ్చి 1 కిలోమీటర్ పెట్టామండి. అది ఆత్రేయపురం నుంచి ఉచ్చిల వరకు 1 కిలోమీటర్ అన్నమాట. దానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చి 1,00,000 రూపాయలు పెట్టామండి, సెకండ్ ప్రైజ్ వచ్చి 50,000, థర్డ్ ప్రైజ్ వచ్చేమో 25,000 పెట్టామండి. అలాగే స్విమ్మర్స్ కూడా ఫస్ట్ ప్రైజ్ వచ్చేమో 15,000, సెకండ్ ప్రైజ్ వచ్చేమో 10,000, థర్డ్ ప్రైజ్ వచ్చి 5,000. స్విమ్మర్స్ కూడా 1 కిలోమీటర్ పెట్టాం. మళ్ళీ ఇన్నర్ స్విమ్మింగ్ 100 మీటర్లు కూడా పెట్టామండి. అంటే ఈ మనకి చూసి వ్యాక్షల్కి 1 కిలోమీటర్ లాంగ్ అవుతుంది కాబట్టి చూడటానికి వీలు లేకుండా అంటే ఎక్కడ దగ్గరగా చూసే వాళ్ళకి దగ్గరగానే, ఇలా దూరంగా చూసే వాళ్ళు దూరంగా కూడా పెట్టడం జరిగిందన్నమాట. ఓకే సార్, అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే టోటల్గా పర్యాటక శాఖతో కలగలుపుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ఆత్రేయపురానికి ఓన్లీ పూతరేకులే కాదు పడవ పందాలు కూడా సంక్రాంతికి ఆత్రేయపురంలో జరిగితేనే ఒక ముద్ర వేయాలని నిర్ణయించుకున్నారా? షూర్, తప్పనిసరిగా అదంతా కూడా మన స్థానిక శాసనసభ్యులు దీని మీద చాలా ఒక 3 months నుంచి 4 months దీని మీద ఏ విధంగా అయినా సరే దీన్ని మనం ఒక రాష్ట్ర స్థాయికి తీసుకెళ్ళిన ఉద్దేశంతో చాలా కష్టపడి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇది రానున్న రోజుల్లో దీన్ని ఇంకా మరీ ఎక్కువగా అభివృద్ధి చేసి రాష్ట్ర నలుమూలలో కూడా సంక్రాంతి అనేటప్పటికి ఆత్రేయపురం పూతరేకులు కోడి పందాలు ఎలా ఫేమస్, ఇది కూడా దీన్ని హైలైట్ చేయాలనే ఉద్దేశంతో దీన్ని స్థానికంగా కూడా మన స్థానిక ఎంపీడీఓస్, అలాగే మన ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ కూడా అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించాలని చాలా భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాం అన్నమాట. ఆత్రేయపురంలో జరగబోయే పడవ పోటీలకు రాష్ట్రం నలుమూలల నుంచి స్విమ్మర్స్ అలాగే బోటర్స్ వస్తూ ఉన్నారు. మొత్తం 5 విభాగాల్లో ఈ పడవ పోటీలు నిర్వహించనున్నారు. సుమారుగా 4 మెన్ డ్రాగన్ బోటింగ్ పోటీల్లో 150 మంది వరకు పాల్గొననున్నారు. అలాగే డ్రాగన్ బోట్, కెనో స్లాలం, కెనో స్ప్రింట్,
కెనో పోలో దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా కెనో పారా బోట్స్ విభాగాల్లో పడవ పోటీలు అయితే జరగనున్నాయి. అయితే కృష్ణా జిల్లాలోని మారుమూల పల్లెటూరులోని మత్స్యకార కుటుంబం నుంచి వచ్చిన గాయత్రి భారత్ తరపున కెనో స్లాలం విభాగంలో పోటీపడి 7 మెడల్ సాధించింది. ఇంతటి ప్రతిభ కలిగిన గాయత్రి ఈసారి ఆత్రేయపురం పడవ పోటీల్లో పాల్గొనబోతుంది. పందెం ఎక్కడైనా ప్రాక్టీస్ ఒకేలా ఉంటుందని అమ్మాయి చెప్తోంది. అయితే ఈ అమ్మాయి చేస్తున్న విన్యాసాలు అందరినీ కట్టి పడేస్తున్నాయి. పడవల పందాల కోసం అయితే ఇంటర్నేషనల్ ప్లేయర్ గాయత్రి కూడా ప్రస్తుతం ప్రాక్టీస్ చేస్తుంది. చూడొచ్చు మనం. అంటే వారు జనరల్గా చూసుకున్నట్లయితే కొండల మధ్యలోంచి ప్రవహించే ఏదైతే స్పీడ్ బోటింగ్ అంటారు దాన్ని, స్పీడ్ బోట్లకు సంబంధించి ఆ బోటింగ్ చేస్తూ ఉంటారు. పూర్తిగా చూడొచ్చు ఇదంతా కూడా ప్రాక్టీస్ చేస్తున్న పరిస్థితి. ఆ ప్రాక్టీస్ అంతా కూడా తన ఏదైతే ఇంటర్నేషనల్ స్కిల్స్ ఉన్నాయో అన్నీ కూడా చూపిస్తుంది. భారతీయ జెండాని ఇంటర్నేషనల్ వైడ్గా కూడా ఎగరవేసింది. పూర్తిగా గాయత్రి అయితే ప్రస్తుతం అంత ఉంది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గాయత్రి చెప్పండి, అసలు ఎన్నాళ్ళ నుంచి మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు బోటింగ్ ప్రాక్టీస్? నేను ఈ కయాకింగ్ కెనో స్లాలంని నేను 4 ఇయర్స్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నాకు నేషనల్ లెవెల్లో కూడా మెడల్స్ ఉన్నాయి. ఇంటర్నేషనల్లో పార్టిసిపేషన్ చేశాను థాయిలాండ్లో. ఎస్ సార్. మీ కోచ్ ఎవరు, ఎప్పటి నుంచి నేర్చుకున్నారు? మా కోచ్ వచ్చేసి శ్రీను సార్ మాకు ప్రాక్టీస్ ఇచ్చారు. మా సీనియర్ కోచెస్ అయిన శివారెడ్డి సార్ వల్ల నేను సీనియర్ కోచెస్ దగ్గర ప్రాక్టీస్ నేర్చుకుంటున్నాను. ఎస్ సార్. ఎప్పటి నుంచి బోటింగ్ అంటే ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి అసలు? యాక్చువల్లీ నాకు ఒక 5-6 ఇయర్స్ నుంచి ఇంట్రెస్ట్, కానీ 4 ఇయర్స్ నుంచి నేను ప్రాక్టీస్ చేసి ఇలా మెడల్స్ ఇంటర్నేషనల్ దాకా వెళ్ళగలిగాను. ఎన్ని మెడల్స్ వచ్చి ఉంటాయి 4 ఇయర్స్లో? 4 ఇయర్స్లో నాకు నేషనల్స్లోనే 7 మెడల్స్ వచ్చాయి. 7 సిల్వర్ మెడల్స్ ఆల్ ఇండియా లెవెల్లో. ఎస్ సార్. ఇది చూడొచ్చు. పూర్తిగా అయితే ఓన్లీ నేషనల్ వైడే చూసుకున్నట్లయితే 7 మెడల్స్ని 4 ఇయర్స్ స్పాన్లోనే సంపాదించని చెప్తుంది. అయితే చూసుకున్నట్లయితే తన ప్రతిభని ఇంటర్నేషనల్ వైడ్గా భారతదేశం తరపు నుంచి కూడా పోటీ చేసేందుకు మరిన్ని పోటీల్లో పాల్గొనడానికి కూడా తన సంసిద్ధంగా ఉంది. అయితే మన ట్రెడిషనల్ చూసుకున్నట్లయితే పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పుగోదావరి జిల్లాలో ఏదైతే ప్రసిద్ధిగాంచిందో ఆత్రేయపురం, తూర్పుగోదావరి జిల్లా, కోనసీమ జిల్లాలో ఉన్న ఆత్రేయపురంలో అయితే ఆమె పడవ పందాలకి ఇక్కడ పూర్తిగా తన ప్రతిభను చూపించేందుకు మన వారికి కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మన రవితో శంకర్, బిగ్ టీవీ, ఆత్రేయపురం నుంచి. అలాగే ఇటీవల జరిగిన నేషనల్ ఫోమ్ అండ్ డ్రాగన్ బోట్ పందాల్లో ఆంధ్రాకు కాంస్య పథకం సాధించిన గిరిబాబు, భాస్కర్ కూడా ఆత్రేయపురం పడవ పోటీల్లో పాల్గొననున్నారు. సాధారణ స్విమ్మర్లుగా ఉండే తమను బోట్స్మెన్గా మార్చిన కోచ్ శివారెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నారు. జరగబోయే పడవల పోటీలకు పాల్గొనేందుకైతే డ్రాగన్ బోట్లో ఇటీవల నేషనల్ వైడ్ ఏదైతే బ్రాంజ్ మెడల్ గెలుచుకున్నారో వారు కూడా వచ్చారు. ప్రస్తుతం గిరి అలాగే భాస్కర్ మనతో ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గిరి చెప్పండి, అసలు ఎప్పటి నుంచి ప్రాక్టీస్ అవుతున్నారు, మీకు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? సార్ నేను గత 7 ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా. 2008 నుంచి స్టార్ట్ చేసాం సార్. అప్పుడు మేము ఫస్ట్ ఆడింది కూడా డ్రాగన్ బోటే. మేము మామూలుగా బేసికల్లీ స్విమ్మర్స్ అనమాట. మేము బయట కృష్ణానదిలో సముద్రంలో ఈదుతూ ఉంటాం. అది చూసి మన పోలీస్ వాళ్ళు ఏంటంటే ఇలా పలానా డ్రాగన్ బోట్ అనేది ఒకటి గేమ్ ఉంది, స్విమ్మర్స్ ఆడాలని చెప్పారు సార్. ఆ 2018లో మేము ఎప్పుడైతే చండీగఢ్ వెళ్ళామో అప్పుడు మాకు పరిచయం అయ్యారు స్టేట్ సెక్రటరీ శివారెడ్డి సార్, ఆ తర్వాత ప్రెసిడెంట్ బలరాం నాయుడు గారు. వీళ్ళు మమ్మల్ని ప్రోత్సహించి దాని తర్వాత నుంచి ఇంకా ముందుకు వెళ్ళాలని అక్కడి నుంచి స్టార్ట్ చేసాం సార్. తర్వాత 2021 నుంచి మాకు కూడా మెడల్స్ రావడం అనేది స్టార్ట్ అయినాయి. డ్రాగన్ బోట్లో కూడా మెడల్స్ ఇప్పుడు మన రీసెంట్ నేషనల్స్లో వచ్చినాయి. దీనికి ముందు కూడా ఆల్రెడీ డ్రాగన్ బోట్లో వచ్చినాయి. ఇంకా చాలా మెడల్స్ కూడా వచ్చినాయి సార్ మాకు. వీళ్ళు ఏంటంటే మనకి ఏపీ స్టేట్ ప్రభుత్వం నుంచి కూడా ఇంకొంచెం ప్రోత్సాహం జరిగి పిల్లలకు కూడా స్పాన్సరింగ్లు దొరికితే మాకు కూడా ఫ్యూచర్ అనేది జనరేషన్ బాగుంటుంది, డెవలప్మెంట్ కూడా బాగుంటుంది సార్. అది సార్ మెయిన్. ఇది చూసుకున్నట్లయితే గిరి చెప్తుంది ఏంటంటే ప్రభుత్వం తరపు నుంచి మరికొంత ప్రోత్సాహం ఉంటే కనుక ఖచ్చితంగా మరిన్ని మెడల్స్ సాధిస్తాం. ఏపీలో అనేక మంది యువత టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు. వారందరికీ కూడా ప్రభుత్వం తరపు నుంచి కూడా కొంచెం సెలక్షన్స్ పెట్టి వారికి కూడా ఏదైతే ఆర్థికంగా కావచ్చు, స్పోర్ట్స్ పరంగా కావచ్చు సహాయ సహకారాలు అందిస్తే మరింత సహాయంగా ఉంటుందని కూడా చెప్తున్నారు. అలాగే భాస్కర్ కూడా మనతో ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి, మీరు ఎప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు, అసలు ఏ విభాగాలు? నేను 5 ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నానండి. కయాకింగ్ స్ప్రింట్ మెయిన్ గేమ్ నాది. ఓకే. స్లాలం కూడా 4 నేషనల్స్ ఆడాను. ఓకే. అంతే. ఎన్ని మెడల్స్ వచ్చాయి ఇప్పుడు దాకా? నాకైతే మెడల్స్ ఏమీ లేవండి. డ్రాగన్లో అయితే లాస్ట్ వీక్ బ్రాంజ్ మెడల్ వచ్చింది. ఇంకా అసలు మీ కోచ్ ఎవరు, మీరు అసలు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది ఈ గేమ్ మీద? నేను నార్మల్గా వాటర్ స్పోర్ట్స్ చూసి నార్మల్ సెలెక్ట్ చేసుకున్నాను. మా కోచ్ అయితే రాజేష్ సారు, తర్వాత శివారెడ్డి సారు,
హెల్ప్తో ఇలాగ గేమ్లోకి వచ్చాము. ఫ్లోటింగ్ వాటర్ అంతా కూడా లొల్ల లాకులకు సంబంధించి ఏదైతే ఆత్రేయపురం లొల్ల లాకులకు సంబంధించి ఇంత ఫోర్స్ ఆఫ్ వాటర్ అనేది మనకి ఆంధ్రాలో ఎక్కడ కూడా లభించట్లేదు. దీంట్లో 10 to 20% ఫోర్స్ మాత్రం లభిస్తుంది. ఆంధ్రాకి సంబంధించిన టీం అంతా కూడా ఇక్కడ నుంచి ప్రాక్టీస్ చేస్తే వారికి బెటర్ ఫ్యూచర్ ఉంటుందంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ. కొండల మధ్య నుంచి వచ్చే వాటర్ ఫోర్స్ మధ్యలో చేసే కెనోసాలం బోటింగ్ ప్రాక్టీస్కి అనువైన ప్రదేశం ఆత్రేయపురం లొల్లలాకుల దగ్గర ఉందంటున్నారు. పోటీలు ముగిసిన తర్వాత 15 రోజుల పాటు క్యాంపును ఏర్పాటు చేస్తున్నట్లుగా కోచ్ శివారెడ్డి తెలిపారు. కొత్తగా ఈ పారా ఈవెంట్ ఇంట్రడ్యూస్ అయింది. గత 2 సంవత్సరాలుగా అంటే 2 టర్మ్లుగా మా వాళ్ళు ఒలింపిక్ పార్టిసిపేట్ చేస్తున్నారు సార్. దివ్యాంగులు మా పారా అథ్లెట్స్ లాస్ట్ ప్యారిస్ ఒలింపిక్స్లో 3 క్వాలిఫై అయ్యారు పారా అథ్లెట్స్. భూపాల్లో వచ్చేసి సార్ ఇండియా క్యాంప్ నడుస్తుంది. అక్కడ వచ్చేసి మయాంక్ ఠాకూర్ గారు చీఫ్ కోచ్ గారు వచ్చేసి వారి ఆధ్వర్యంలో చాలా బాగా పారా డెవలప్ అయింది ఇండియాలో. అలాగే వారి సహాయ సహకారాలతో మేము కూడా ఎక్విప్మెంట్ తెప్పించి సార్ మన దగ్గర నుంచి కూడా ఛాంపియన్స్ ప్రొడ్యూస్ చేయాలని మా ఆశ సార్. డ్రాగన్ బోటు, ఆ తర్వాత కెనో స్లాలము, కెనో స్ప్రింట్, కెనో పోలో, కొత్తగా ఇంట్రడ్యూస్ చేసేది వచ్చేసి సార్ పారా అథ్లెట్స్ దివ్యాంగుల గురించి వచ్చేసి పారా కెనో బోట్స్ కూడా తీసుకొచ్చాం. ఫస్ట్ టైం ఇక్కడే ఆత్రేయపురంలోనే కాంపిటీషన్ చేయిస్తున్నామండి. 10 to 12 మెంబర్స్ దివ్యాంగులు సార్. ఇది కొత్తగా ఇంట్రడ్యూస్ అయిన గేమ్ ఇది. ఒక ప్రస్తుతానికైతే 12 మంది ఎంట్రీస్ ఇచ్చారు సార్. 90 నుంచి 200 వరకు ఈ పెడలర్స్ వస్తున్నారు సార్. దీంట్లో స్ప్రింట్లో మన డ్రాగన్ బోట్లో వచ్చేసారు ఒక 120 నుండి 140 మంది వరకు వస్తున్నారు సార్. ఓన్లీ డ్రాగన్ బోట్. రిమైనింగ్ స్ప్రింట్లో